పవన్ కుమార్ రెడ్డి గారు వైసీపీలోకి రాబోతున్నారు. అంటే ప్రజలతో అవసరం లేదు. ఎవడు రాసినోడు వాడబ్బా వాడికి తెలుసా? అందుకే ఒకసారి ఎందుకు చెప్పుకోవాలో నేను, మా సిస్టమ్ ఆఫ్ లివింగ్ ఈజ్ డిఫరెంట్. ఎవడో కింద పని చేయమంటే చేయం, ఎవడో కింద పని చేయమంటే చేయం. మేము కాంగ్రెస్లో వచ్చిందే దురదృష్టకరం అనుకుంటున్నా. నిన్న కూడా రఘువీరెడ్డితో మాట్లాడా, అన్న పాయింట్ ఇవన్నా ఏంటన్నా ఎలా ఉంది ఏమని. దిస్ బ్లడ్ ఈజ్ కాంగ్రెస్. డివిజన్లో మాకు అన్యాయం చేసింది మా స్టేట్కు అని చెప్పి ఉద్దేశంతో మేము బయటకు వచ్చినాము. కానీ మేము బాగుపడింది కాంగ్రెస్లో. మా నాన్నకు అప్పుడు బస్సులు ఉన్నాయి, ఆ రోజు కొన్ని బస్సు రూట్లు వచ్చిండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ వలన వచ్చిండొచ్చు. మరి మేము బాగుపడిందే కాంగ్రెస్తో. ఏమి ఈరోజు కూడా చెప్తాం, మేము కాంగ్రెస్తోనే బాగుపడినాం. పార్టీలు మార్చేది మా ఇంట్లో లేదు. ఒక్కసారి వచ్చినాము. నేను ఎవరికి చెప్పుకోవాల్సిన పనిలే, అవసరమే లేదు. మేము ఒక సిస్టంలో ఉంటాం, ఆ సిస్టాన్ని నమ్మిన సిస్టంతోనే పోతాం. అవతల కోట్లు ఇస్తే పోము, వాడు ఎవడో భయపడి ఇస్తే పోము, లేకపోతే మాకేమైనా అన్యాయం జరిగితే కూడా మేము ఒక పార్టీ ఇడిచిపెట్టిపోము. మరి ఆ రోజు నన్ను చాలామంది చెప్పిన, నేను జైల్లో ఉన్న నామినేషన్ వేయద్దని పెద్దోళ్ళే చెప్పినారు. మా పెద్దోళ్ళు అందరూ చెప్పినారు, పార్టీ వాళ్ళు చెప్పినారు వద్దు ఎందుకని. నేను ఒకటే చెప్పిన, నేను మా ఊరి కోసం ఫైట్ చేస్తాను, నేను మా ఊరి కోసం ఫైట్ చేస్తా. నేను నమ్మిన తాడిపత్రి నన్ను గెలిపించింది. ఇప్పుడు కూడా చెప్తా, నేను పార్టీ మారేది ఉండదు, అవసరము లేదు. మా ఇంట్లో సిస్టమ్ వేరే.